అస్సలు విషయం ఏంటంటే అన్నిటినీ ఆయన విడిచిపెట్టేస్తాడు. ఏం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని నువ్వు విడిచిపెడితేనే తప్ప దేవుణ్ణి చూడలేవు. విడిచిపెట్టాలి. నువ్వెన్ని విలువైన వస్త్రాలు కొనుక్కున్నా, నువ్వు ఆస్తులు కొనుక్కున్నా, వెహికల్స్ కొనుక్కున్నా, లేక ఇంకా 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 ఏం కొనుక్కున్నా, నీ దగ్గర ఎన్ని ఉన్నా అవి ఏవి కూడా లేనట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి? లేదాన్ని ఉన్నది అనుకోవాలి. ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగాను నువ్వు ఆలోచన కలిగి, తలంపు కలిగి, జీవితము కలిగి నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా నీవు ఉండాలి. అప్పుడు వాటిపైన మనసు ఉండాలి. నీ దగ్గర ఉన్నాయి కానీ నువ్వు లేనట్టుగా ఉండాలి. లేనట్టుగా అంటే కట్టుకోవద్దని కాదు, పెట్టుకోవద్దని కాదు నేను చెప్పేది. వాటిపైన మనస్సును నువ్వు కలిగి ఉండకూడదు. హల్లెలూయా.